నా పేరు కృష్ణ. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల బాట పడుతున్నాడు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడతా ఉంది. ఈరోజు గురుకులాల బాట పట్టడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాలను సందర్శించడానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? ఈరోజు విద్యాశాఖను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కనీసము పేద విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు తిండి చక్కగా పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఎలాంటి దిక్కుతోతని స్థితిలో మాకెవరు లేరు అని బాధపడుతున్న సందర్భంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారిలో ధైర్యాన్ని నింపడానికి ఈరోజు గురుకులాలను సందర్శించడం తప్ప? ఈరోజు గురుకులను సందర్శించడానికి గల కారణం ఏమిటి? మీరు చేస్తున్న నిర్లక్ష్యం కాదా? మీరు సక్రమంగా పనిచేసి ఉంటే ఈరోజు పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా ఆసుపత్రుల పాలు అయ్యేవారు కాదు, వారు ఇబ్బంది పడేవారు కాదు. మీరు ఇది కూడా సక్రమంగా నిర్వర్తించలేని మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొంతమంది బానిసలను ముఖ్యమంత్రి గారు ప్రవీణ్ కుమార్ సార్ మీదకి ఉసిగొల్పుతూ ఉన్నాడు. మీరు ఏం చేస్తామని వాగ్దానం ప్రజలకు ఇచ్చారో అది చేయకుండా ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్ జోలికి వస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రవీణ్ కుమార్ సార్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా ప్రవీణ్ కుమార్ సార్ని అభిమానిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు పేద విద్యార్థులకు ఒక ఐకాన్గా ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. కష్టపడి ప్రవీణ్ కుమార్ సార్ లాగా చదువుకొని ఈ సమాజానికి తోడ్పాటును అందించాలని చాలామంది విద్యార్థులు ఆ కోవలో పట్టుదలతో చదువుతూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా, వారికి సక్రమంగా తిండి పెట్టకుండా, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రవీణ్ కుమార్ సార్ను విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రవీణ్ కుమార్ సార్ సొంత బిడ్డలను ఏ రకంగా చూసుకున్నాడో అంతకంటే ఎక్కువగా ఈ గురుకులాలలో చదువుతున్న విద్యార్థులను చూసుకున్నాడు. గురుకులాలను సందర్శించి అక్కడ ఉన్న వైఫల్యాలను ప్రజల ముందు పెట్టి ప్రజలను న్యాయం అడగడానికి పోతున్నాడు. అది తప్ప? ఈరోజు మేము కూడా ప్రవీణ్ కుమార్ సార్ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ప్రవీణ్ కుమార్ సార్ అడుగులో అడుగు వేయబోతా ఉన్నాం. ప్రజలందరూ ప్రవీణ్ కుమార్ సార్ చేసే పేద విద్యార్థుల కోసం చేసే ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరుతా ఉన్నాం.